ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుని ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం. వాక్యము చదివిన అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని శుభవచనాలు విందాము. మన మధ్యలో ఇస్సాక్ అన్నయ్య గారు వచ్చి, సంఘ పెద్ద గారు ఇస్సాక్ అన్నయ్య గారు వచ్చి కొన్ని శుభవచనాలు వారు తెలియజేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మామూలుగా 2 మాటలు చెప్పండి.